ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మా ఛానల్ ను కొత్తగా చూస్తున్న వాళ్ళు తప్పకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ రోజు అయితే నేను ఒక సరికొత్త వీడియోతో వచ్చానమాట. అది చాలా ఈజీ. మనం ఇంట్లోనే నెయ్యిని ఎలా రెడీ చేసుకోవాలనేది, స్వచ్ఛమైన నెయ్యిని మనం ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు అనమాట. అది ఎలాగో ఈ వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది. ఈ రోజు మేమైతే లీటర్ పాలు తీసుకుంటాం అనమాట. అవి మాకు సాయంత్రం పూట వస్తాయి. అలా వచ్చిన పాలన్నీ వేడి పెట్టేసి నైట్ పడుకున్న ముందు ఫ్రిడ్జ్ లో పెట్టేస్తాను అనమాట. అలా ఫ్రిడ్జ్ లో పెట్టేసిన పాలల్లో నుంచి పేరుకున్న నీడనంతా తీసి నేను ఇలా ఒక 10 days వరకు తీసిన నీడనంతా ఇలా బాక్స్లలో పెట్టాను అనమాట. ఇది మనం ఎప్పుడైతే నెయ్యి చేద్దాం అనుకుంటామో అప్పుడు ఒక 3 days వరకు మళ్ళీ కొత్త నీడ అనేది వీటిలో యాడ్ చేయొద్దు అనమాట. ఇప్పుడైతే ఆ నీడనంతా తీసుకొని నేను ఒక గిన్నెలో వేసుకున్నాను. దీన్ని ఇప్పుడు నెయ్యిలాగా రెడీ చేస్తాను అనమాట. చూడండి, ఇలా స్టవ్ పై పెట్టేసాను అనమాట. స్టవ్ మాత్రం సిమ్ లో పెట్టుకోవాలి, ఎందుకంటే మాడిపోకుండా ఉండాలి కాబట్టి స్టవ్ అయితే సిమ్ లో పెట్టేసుకొని మనం తీసుకున్న మీగడనంతా వేడి చేసుకోవాలన్నమాట. ఇలా తీసుకున్న మీగడనంతా వేడి చేసుకుంటే సరిపోతుంది. మనం మిక్సీ లాంటిది ఏం పట్టని అవసరం లేదు. ఇలా వేడి చేసాం అనుకోండి, చూస్తున్నారు కదా, ఆ వేడికి ఇలా మొత్తం కరిగిపోతూ ఉంటుంది అనమాట. అంతేగాని మనం మిక్సీ పట్టుకోవటం అవన్నీ అవసరం లేదు. డైరెక్ట్ మన గిన్నెలో వేసుకొని ఇలా కరిగించుకోవచ్చు అనమాట ఆ మీగడనంతా. ఇప్పుడు ఈ మీగడంతా కరిగిపోవాలన్నమాట. చూస్తున్నారు కదా, ఇలా కలుపుతూనే ఉండాలి, ఎందుకంటే అడుగంట పోకుండా ఉండాలి కాబట్టి ఇది ఎప్పుడు కలుపుతూనే ఉండాలి. 2 minutes ఒకసారి కలుపుతూనే ఉండాలి. గ్యాస్ మాత్రం సిమ్లోనే పెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోని చూస్తున్న వాళ్ళు తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ అనేది మాకు ఇవ్వండి. మరి ఇలాంటి సరికొత్త వీడియోలు ఎన్నో పెడతాము కాబట్టి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి. మా వీడియోస్ అనేది మీకు వెంటనే వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, మొత్తం కరిగిపోయి ఇలా మొత్తం కరిగిపోయింది అనమాట. మీగడంతా కరిగిపోయి మనకు వైట్ పొంగులా వచ్చింది కదా, ఇలా మనకి నెయ్యి అనేది తేలుతుంది అనమాట. అది మసలే కొద్దిగా మనకి వాటర్ అనేది అంతా ఇంకిపోయి ఇలా నెయ్యి అనేది తేలుతుంది. ఆ వైట్గా కనిపించేది మొత్తం మనకి ఇంకిపోవాలన్నమాట. ఇంకా వైట్ మొత్తం వచ్చేసి నెయ్యి కలర్లో కనిపించాలి. అప్పటి వరకు కలుపుతూనే ఉండాలన్నమాట. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇలా కలుపుతూనే ఉండాలి. కనిపించే వైట్ అంతా బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు మనం దీన్ని అలాగే ఉంచాలన్నమాట. స్టవ్ పైన మొత్తం నెమ్మదిగా వైట్ అంతా కరిగిపోతుంది. చూసారు కదా ఎంత నెయ్యి అయితే వెళ్ళిందో మనకి. ఇంకా మనకు కనిపించే ఆ వైట్ అంతా కూడా బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు మనం కలుపుతూనే ఉండాలన్నమాట. ఓన్లీ మనకి నెయ్యి మాత్రమే పైన తేలేటట్టు ఉండాలి. మిగతా కనిపించేదంతా అడుగుకి వెళ్ళిపోతుంది అనమాట. బ్రౌన్ కలర్లో అయ్యి ఇలా కలుపుతూనే ఉండాలి. మనకి షాపులలో మనకి ఎలాంటి నెయ్యి దొరుకుతుందో మనకి తెలియదు కాబట్టి మనం ఇంట్లోనే ఇలా తయారు చేసుకోవచ్చు అనమాట. నెయ్యి మనకి డబ్బులు కూడా సేవ్ అవుతాయి. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, నెయ్యి అనేది మనకి మొత్తం ఇలా పైకి తేలింది అనమాట. ఇంకా కనిపిస్తున్న వైట్ కలర్ కూడా పోయి ఇలా మొత్తం నెయ్యి బయటకు వెళ్ళాలన్నమాట. చూస్తున్నారు కదా, వైట్ అంతా పోయి మనకి ఓన్లీ నెయ్యి వరకే పైకి తేలింది. దాన్ని కలుపుతూ అడుగంటుకోకుండా కనిపించే ఆ పిప్పి మొత్తం బ్రౌన్ కలర్లోకి రావాలన్నమాట. బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు మనం దాన్ని కలుపుతూనే ఉండాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా బ్రౌన్ కలర్లోకి రావాలన్నమాట. ఇది మనకైతే నెయ్యి కంప్లీట్ అయిపోయినట్టే. స్మెల్ మాత్రం సూపర్గా వస్తుంది, నెయ్యి స్మెల్. ఓకే ఫ్రెండ్స్, నెయ్యి అయితే కంప్లీట్ అయిపోయింది. దీన్ని మనం ఇప్పుడు మళ్ళీ వడబోసుకోవాలన్నమాట వేరే గిన్నెలోకి. ఇంకా కొంచెం వైట్గా కనిపిస్తుంది కదా, ఒక 2 minutes వరకు అలా ఉంచేద్దాం. ఇలా మనకి నెయ్యి అనేది సపరేట్ తీసుకొని మళ్ళీ ఒక గిన్నెలో పోసుకొని కొద్దిసేపు మసలనివ్వాలన్నమాట. చూసారు కదా, ఈ టిప్ అనేది ఇలా బ్రౌన్ కలర్లోకి రావాలి. ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు మనం నెయ్యిని అయితే ఉంచాలి. ఇలా తీసి నేను ఒక 2 minutes 3 minutes ఉంచిన తర్వాత చల్లారిన ఆ నెయ్యిని మనం ఒక గాజు సీసాలో పోసుకొని నిల్వ ఉంచుకోవాలన్నమాట. ఒక ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, నేనైతే ఇప్పుడు ఒక గాజు సీసాలో ఈ నెయ్యిని అయితే పోస్తున్నాను. 1/2 kilo నెయ్యి వెళ్ళిందనమాట. 10 days నీడ తీసి పక్క పెడితే 1/2 kilo నెయ్యి వెళ్ళిందనమాట. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఈ నెయ్యి స్వచ్ఛమైన నెయ్యి అనమాట. మనకు షాప్లలో ఎలా దొరుకుతుందో తెలియదు కాబట్టి ఇలా ఇంట్లోనే ప్రిపరేషన్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నాను.